తెలుగు అక్షరాల కళాక్షరిక. దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. తెలుగు నామరూపాలు లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇంకో 200 ఏళ్లలో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో, కానీ ఆ మాట్లాడే తెలుగులో తెలుగు 10% మిగిలి ఉంటే గొప్ప. ఇంకో 500 సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరైనా విడమరిచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు. కనీసం ఇంకో 10,000 సంవత్సరాలైనా బతికి బట్టగట్టి బలుసాకైనా తిని నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్నమాట నిజమే అయినా ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిదే అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది అని తేల్చడం ఈ ఎపిసోడ్ ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడే వారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.